సెప్టెంబర్ దాకా తెలంగాణను బలి చేయడానికి రేవంత్ రెడ్డి సిద్ధమైండు. నేను చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు. ఒక్క ద్రోహి చేయబట్టి వాళ్ళ 4.5 కోట్ల మంది ప్రజల అవస్థలకు గురయ్యే పరిస్థితి వస్తున్నది. మిషన్ భగీరథ ద్వారా ఇవాళ ముప్పావు తెలంగాణకు గోదావరి నీళ్లే దిక్కు. హైదరాబాద్ లో ప్రతి ఇంటికి గోదావరి నీళ్లతోనే ఈసారి ఇవ్వాల్సిన పరిస్థితి. కృష్ణాలో నీళ్లు కూడా లేవు. అడుగంటిపోయిన రిజర్వాయర్లన్నీ కూడా కేవలం చంద్రబాబు నాయుడు మెప్పు కోసం గోదావరిలో నీళ్ళన్నింటినీ కూడా డెల్టాకు దారాదత్తం చేయడం కోసం ఇవాళ పంపులు ఆన్ చేయడం లేదు. చెప్తాను అంశము. ఈ ఇందాక రాజేంద్ర గారు కూడా చెప్పారు, 17 లక్షల క్యూసెక్కులు 2001లో ఇదే అన్నారం మీదకెళ్ళి పోయినాయి. ఆ పైపింగ్ ఎఫెక్ట్ ఏం లేదు అక్కడ, కేవలం లీకేజెస్ అవి 2020లోనే నోటీస్ చేశారు. 20లో నోటీస్ చేసిన తర్వాత 21లో 17 లక్షల క్యూసెక్కులు పోయినాయి, ఏం కాలేదు డ్యామ్ కి. 23లో 13 లక్షల క్యూసెక్కులు వారాల తరబడిపోయినాయి, డ్యామ్కి ఏం కాలే. అంటే రోజుకు 100 టీఎంసీలు పోయినా కూడా అన్నారానికి ఏం కాలే, సుందిళ్ళకి ఏం కాలే. కేవలం ఏంటంటే పోలవరం పూర్తయ్యేదాకా నీళ్లను ఆపే పరిస్థితి లేదు కాబట్టి డెల్టా రైతుల కోసం రేవంత్ రెడ్డి తెలంగాణను బలి చేయడానికి సిద్ధపడ్డాడు. రైతుల నోట్లో ఓట్లేసి గెలిపించి పదవి ఇచ్చిన రైతుల నోట్లో మట్టి కొట్టడానికి సిద్ధపడ్డాడు. ఇవాళ పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేయకపోతే కన్నెపల్లి పంపులు ఆన్ చేయరు. అక్కడ 97.3 లెవెల్లో కనుక నీళ్లు వస్తే ఆ మోటార్లు ఆన్ చేయొచ్చు. ఇవాళ 97 కంటే పైన ఇవాళ అక్కడ నీళ్లు పోతా ఉన్నాయి. ఏ మేడిగడ్డ అవసరం లేదు, స్టోరేజ్ అవసరం లేదు. పారే నీటిని ఎత్తిపోసుకోవడానికి పంపులు సిద్ధంగా ఉన్నాయి. ఇవాళ పంపుల సమస్య ఒకవేళ వచ్చినా కూడా 11 పంపులు ఉన్నాయి. ఒక పంపు మొరాయించినా 4 పంపులు మొరాయించినా కూడా ఆ పంపులను ఆన్ చేస్తే 1-2 పంపులన్నా చెడిపోకుండా ఉంటే అన్నారం నిండుతుంది. ఇవాళ మొత్తం అన్నారం నింపాలని కూడా ఎవరు అనట్లేదు. అన్నారం కెపాసిటీ 11 టీఎంసీలు అయినా కూడా ఒక 7 టీఎంసీలు ఉంటే అక్కడ లెవెల్ వస్తుంది, ఎత్తిపోసుకోవడానికి కావాల్సిన లెవెల్ అక్కడ వస్తుంది. సుందిలలో కూడా దాని కెపాసిటీ 10 టీఎంసీలు అయినా కూడా ఒక 4-5 టీఎంసీలు అక్కడ స్టోర్ చేస్తే ఎత్తిపోసుకోవడానికి అవకాశం వస్తుంది. సరే వరద వస్తే ఇడిచిపెడదాం, కానీ వరద రాకపోతే అందరికీ ఆరోగ్యం అంటే నీళ్లు లేక నానా ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. అంటే ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే రిజర్వాయర్స్ అంటే భవిష్యత్ కోసం నింపుకుంటాం. వరద వచ్చినప్పుడు ఏమవుతుంది, రిజర్వాయర్లు కూడా ఒక్కోసారి పొంగి పొర్లి సముద్రంలో కలుస్తాయి. అంటే మనము టు బి సేఫ్ సైడ్ నీళ్ళని నింపుకోవాలనే సో ఉండాలి. కానీ పోలవరం కాలేదు కాబట్టి డెల్టా రైతులకు నీళ్లు ఉన్నాయనే పేరుతోని 13 లక్షల 14 లక్షల ఎకరాల కోసం ఇలా తెలంగాణలో 30-40 లక్షల ఎకరాలలో పంటలను ఎండబెట్టడం కానీ నీళ్లు ఇవ్వలేని పరిస్థితి తీసుకురావడం కానీ రేవంత్ రెడ్డి తగదు. నేను ఆయనకు అడ్వైజ్ చేస్తున్నా. ఇవాళ రేపు భవిష్యత్తులో ఆయన ఏమన్నా మళ్ళీ ముఖ్యమంత్రి అంటే ఆయన ఖచ్చితంగా పంపులు ఆన్ చేయాలి. ఇవాళ ఆన్ చేయకపోతే అది రాజకీయంగా బీఆర్ఎస్ కే లబ్ధి చేకూరుతుంది, రైతుల నోట్లో మట్టి పడుతుంది. వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు, మేము ఓటేసినందుకు మాకు సున్నం పెడుతున్నాడు రేవంత్ రెడ్డి అని. సో ఇది 2 రకాలుగా రేవంత్ రెడ్డికి నష్టం. మరి ఆంధ్ర వాళ్ళకు కూడియం చేస్తాడా, చంద్రబాబు రిపేర్ చేస్తా అని చెప్పారు కదా, రిపేర్ చేస్తా అని చెప్పారు, అప్పుడు మీరు స్వాగతించారు. భరత్ గారు, రిపేర్ చేయాలంటే నెలలు సంవత్సరాలు పట్టదు. 4 నెలల్లో రిపేర్ చేయడానికి 40 నెలలు అయింది కదా. మీరు రిపేర్ చేస్తామని నిర్ణయం తీసుకొని 2 నెలలు 3 నెలలు అయింది అంతే. ఎందుకు 2 నెలలు 3 నెలలు ఎందుకంటే అంటే కమిటీ ఎన్నడేశారు, 8 నెలల కింద వేశారు కమిటీ. కానీ ఎన్డీఎస్ఏ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఎన్డీఎస్ఏ ప్రకారం చేయరాదు, చేస్తే గిట్ట బాధ్యత వహిస్తుందో బీఆర్ఎస్ అంటున్నారు. అన్నారం సుందిల్లో రెడీగా లేవు అంటున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏమైనా ఇచ్చిందో రిపేర్ చేయొద్దని, లేకపోతే ఇప్పుడు రిపేర్లు అయిపోయినాయి. రిపేర్ కాదు, స్టోర్ చేయొద్దు వాటర్, లేకపోతే పంపులు లిఫ్ట్ చేస్తే ప్రాబ్లం. మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద జీటీవీ నుంచి అడగండి. ఎప్పుడు ఇచ్చిన ఎన్డీఎస్ఏ స్టోర్ చేయొద్దని 3 ఏళ్ల కింద చెప్పారు, 2.5 years కింద చెప్పారు. నాకు ఒళ్ళు మండుతున్నదండి. నేను అక్కడ ఉంటే ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ఏం చేసేవాడిని. ఆయన ఏమనుకుంటాను నాకు అర్థమైతే లేదు. తను ఒక్కరి స్వార్థం కోసం గులాంగిరి చంద్రబాబు చేయడం కోసం ఇవాళ తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొడతాడా, ఇవాళ ఈ రకమైన ఇబ్బందులకు గురి చేస్తాడా? ఎన్డీఎస్ఏ అనేది బహానా అండి. ఎన్డీఎస్ఏ మన దగ్గర కూడా ఉంది కదా, స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. వాళ్ళని నిద్రపోతున్నారా, వాళ్ళు గడ్డి తింటున్నారా? నేను అనేది ఇప్పుడు కాళేశ్వరంలో 1 టీఎంసీ రోజుకు 2 టీఎంసీలు ఎత్తినంత మాత్రాన పోలవరంకి అంత పెద్ద లబ్ధి ఏముంది? లక్షల మీరు అన్నట్టు 90,000 టీఎంసీలు పోతున్నప్పుడు ఒక 2 టీఎంసీలు ఎత్తితే ఆంధ్రాకు పోయే వాటర్ కూడా ఇబ్బంది ఏం లేదు కదా. దానిలో చంద్రబాబుకి లబ్ధి ఏముంది? 2 టీఎంసీలు కదా మాక్సిమం. 90,000 టీఎంసీలు ఇప్పుడు పోతున్నాయి ఆల్రెడీ. మనం ఎత్తిపోసుకునేది ఎంత? 24,000 క్యూసెక్కులు. 90,000 క్యూసెక్కులు పోతుంటే 24,000, మిగతా 66 కిందకే పోతాయి కదా. రోజు అంతే పోతాయి, మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారా? ఇంకెక్కువనే పోతాయి. అంటే ఇప్పుడు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ అయిన తర్వాత ఇంకా పెరుగుతూనే ఉంటుంది, వరద పెరుగుతుంది.
ప్రభుత్వం ఒక లైన్ తీసుకున్నది డెల్టా రైతుల కోసం తెలంగాణను సర్వనాశనం చేయడానికి లైన్ తీసుకున్నది. వాళ్ళు ఇక లైన్ తీసుకున్నప్పుడు ఆ లైన్ కట్టుబడి ఉంటారు. వాళ్ళు 1 టీఎంసీ పోతుందా 2 టీఎంసీలు పోతుందా కాదు. ఇవాళ గోదావరి డెల్టా సౌభాగ్యమే ఇవాళ రేవంత్ రెడ్డి సౌభాగ్యం. చంద్రబాబు నాయుడు గులాంగిరి ఎంత చేస్తే మోడీ గారు అంతకాలం ఈయన కొనసాగనిస్తారు. ఈ పనికిరాని పరిపాలనను ఎంత తొందరగా అంతం చేస్తే అంత మంచిది. బంగ్లాదేశ్ లాగా నేపాల్ లాగా ప్రజలు తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉన్నది. అట్లయితేనే మనకు గ్లాస్ మంచినీళ్ళు దొరికితే మన పిల్లలకు నీళ్లు తాగేయగలుగుతాం, రైతులకు కూడా పొలాలకు నీళ్లు ఇవ్వగలుగుతాం. ఏ కారణం లేదండి. నేను నీటిపారుదల మీద అవగాహన చెప్తున్నా. అన్నారం సుందిళ్ళకి ఏం కాలేదు, కేవలం పోలవరం పూర్తి కాలేదు కాబట్టి ఆ రిపేర్ చేయరు. ఆ రిపేర్ చేయనంత కాలం డెల్టాకు నీళ్లు ఇస్తూనే ఉంటారు, తెలంగాణ నోట్లో మట్టి కొడుతూనే ఉంటారు భరత్ గారు. ఓకే 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 ఓకే. సో ఇప్పుడు కేటీఆర్ ఒకటి అన్నారు ఏంటంటే మేము 50,000 మందితో మేము ఆన్ చేస్తాం, మీరు ఆన్ చేయకపోతే.